హాయ్ అండి, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆస్మ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో ఒక చిన్న రెసిపీ షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా వితిన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్ ఎగ్ మసాలా అనమాట. ముందుగా ఒక కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ మీద కొంచెం వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఒక బాగా పెద్ద సైజ్ ఆనియన్స్ని కట్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేసుకున్నాను. ఈ ఎగ్ మసాలాకి బేస్ వచ్చేసి ఆనియన్స్ అనమాట. కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో ఎటువంటి కొబ్బరి మసాలా అలాంటి యూస్ చేయమన్నమాట మనం. అందుకనేసి కొంచెం ఆనియన్స్ ఎక్కువగా తీసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుందన్నమాట. ఇలా ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెం గసగసాలు వేసిన పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. దీన్ని కూడా ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఇలా తక్కువగానే వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అయితే పడదనమాట రెసిపీకి. లో ఆయిల్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఇందులోనే ఈ మసాలాలో ఫ్రై చేసుకుంటున్నాను. రైస్ చపాతీస్లోకి బాగుంటుంది. కొంచెం స్పీడ్గా అయిపోవాలి వంట అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న రెసిపీని ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం బయటికి వెళ్ళొచ్చినప్పుడు లేదంటే బిజీగా ఉన్నప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా బాగా ఈ ఆనియన్స్ మసాలాస్ అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. అంతేకాకుండా ఒక 2 టేబుల్ స్పూన్స్ కారంని కూడా యాడ్ చేస్తున్నాను. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీరు తినే స్పైసీనెస్ని బట్టి కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి కారాన్ని. ఇలాగా కారం ఇంకా మసాలాలు అన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటో దీన్ని కూడా ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని యాడ్ చేసుకున్నాను. ఈ మొత్తాన్ని ఇప్పుడు ఈ టమాటో ముక్కలు కూడా బాగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగా ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మొత్తం ఇలాగ బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ముందుగానే మనం కుక్కర్లో 1 or 2 విజిల్స్ పెట్టుకొని ఎగ్స్ ఇలా బాయిల్ చేసుకున్నాను అనమాట. ఒక 1/2 డజన్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను. వీటిని ఇలాగ చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకొని చాక్తో ఈ కర్రీలోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అనమాట. కొంచెం ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే కొంచెం ఉప్పు కారం లోపలికి వెళ్ళి బాగుంటాయి. ఇలాగ పూర్తిగా అన్ని ఎగ్స్ని కూడా ఇందులోకి ఇలానే ఘాట్లు పెట్టేసి యాడ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కోసం అయితే ఒక 1/2 డజన్ ఎగ్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. మీరు ఇంట్లో తినే క్వాంటిటీని బట్టి ప్రిపేర్ చేసుకునే కర్రీని బట్టి ఎగ్స్ని యాడ్ చేసుకోండి. ఇలాగ అన్ని ఎగ్స్ని కూడా ఇలాగ ఘాట్లు పెట్టేసి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మసాలాలోనే కొంచెం మరీ ఎక్కువగా కలిపేయకుండా కొంచెం స్లోగా ఈ మసాలాస్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం స్పీడ్గా అలా చేస్తే ఎగ్స్ కూడా బ్రేక్ అవుతాయి. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక టీ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ముందు మనం సాల్ట్ని యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇంకా ఈ మసాలాలన్నీ ఇలా ఎగ్స్కి పట్టేంత వరకు ఇలాగ కలుపుకోవాలన్నమాట. కొంచెం గట్టిగా అలా కలిపేసామంటే ఎగ్స్ బ్రేక్ అవుతాయి. నాకు ఇక్కడ ఒక ఎగ్ ఇలా బ్రేక్ అయింది. కొంచెం వుడెన్ స్పూన్స్ అలాంటివి యూజ్ చేసి కొంచెం మెల్లగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను, సన్నగా కట్ చేసింది. కొంచెం కొత్తిమీర ఈ రెసిపీలోకి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట కొత్తిమీర వాసనతో. కొత్తిమీరను కూడా ఈ మసాలాస్తో మిక్స్ అయిపోయేటట్లుగా ఈ ఎగ్స్తో కలిపేసి ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి పూర్తిగా. ఇలా మొత్తం ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇంత క్వాంటిటీ రెసిపీ కోసము. ఇలాగా ఒకసారి కింద నుంచి పూర్తిగా కలిపేసుకుంటూ కొంచెం అడుగు మాడకుండా మొత్తం తిప్పేసిన తర్వాత కుక్కర్ లిడ్ అయితే పెట్టేసుకుంటున్నాను. కుక్కర్లో ఈజీగా 1 pot రెసిపీ అని చెప్పొచ్చు. మరి ఎక్కువగా గిన్నెలతో అవసరం లేకుండా ఒక్క కుక్కర్తోనే ఈజీగా సింపుల్గా వితిన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఏదైనా హడావిడి బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు ఇలాగ ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ. ఇలాగ కుక్కర్ లిడ్ పెట్టేసుకొని ఒక 1 విజిల్ వచ్చేస్తే సరిపోతుంది. కొంచెం ఆనియన్స్ ఇంకా టమాటోస్ మగ్గేంత వరకు ఒక విజిల్ అయితే సరిపోతుంది అనమాట. ఇలాగ లిడ్ ఓపెన్ చేసిన తర్వాత గ్రేవీ ఇలా ఉంటుంది. ఇలా అన్ని హోమ్ మేడ్ మసాలాస్తో చాలా సింపుల్గా ఈజీగా లంచ్ లేదా డిన్నర్లోకి సింపుల్గా చేసుకునే రెసిపీ చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. మనకు రైస్ లేదా చపాతీ వండే టైంలోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. అయితే టేస్టీగా కూడా ఉంటుంది. అంతేకాకుండా టైం కూడా సేవ్ అవుతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ. ఇదండి ఇవాళ వీడియో. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.